హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను 2 చేపలు తీసుకున్నానండి. ఇవ్వండి, ఒకటి హాఫ్ కేజీ ఉంది. 2 చేపలు, ఇది కేజీ చేపలు అనమాట. సన్నగా ఫ్రై కోసమని కట్ చేసుకున్నానండి. చేప అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ ముక్కలకు సరిపడా ఉప్పు అయితే నేను అంచనాగా వేసుకున్నానండి. మీరైతే సరిపడా వేసుకోండి. ఒక 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టుకున్నామండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. శుభ్రంగా ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్పూను కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. దీన్నైతే ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా కలిపి కనీసం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ శుభ్రంగా ఇది మసాలా అంతా ముక్కకైతే బాగా పట్టించి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇవ్వండి, ఆయిల్ అయితే వేడైంది. ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ ముక్కలో బాగా డీప్ ఫ్రై చేయాలండి. ముక్క అయితే బాగా ఎగే వరకు కూడా కదపకూడదండి. గరిటె పెట్టి కదిపితే ముక్కల కింద ఇరిగిపోద్దండి. బాగా ఎర్రగా వేగాలండి. అప్పుడే ముక్క అయితే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇవన్నీ చూడండి, ముక్క అయితే ఇలా వేగిందండి. ఇంకా కొద్దిగా వేగాలండి. ఇవైతే రిటర్న్ చేసుకుందాము. పులుసు అయితే పెద్దగా మా పిల్లలు ఇష్టంగా తినరండి. అందుకని నేనైతే ఎక్కువ అయితే ఫ్రై చేస్తానండి. చేపలు ఇప్పుడు తీసుకున్న ఫ్రై తీసుకుంటానండి. ఫ్రై చేస్తాను. ఇంకోండి, చేపల ఫ్రై అయితే ఇలా వచ్చిందండి. ఇది చూడండి. సో ఒక ట్రిప్పు ఆల్రెడీ వేగిపోయండి, పక్కకు తీసాను. మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా చేపల ఫ్రై ఇలా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే ఇవి ఫస్ట్ రోజు తిని రెండో రోజు కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తింటారండి. అంత ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారండి. అందుకని ఎక్కువ శాతం ఫ్రై చేస్తానండి. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకు కూడా పెట్టండి. చేప చాలా ఆరోగ్యానికి మంచిదండి. చేప ఫ్రై ఇలా వచ్చిందండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.